తమ వేతన బకాయిలు చెల్లించాలంటూ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ పార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన కార్మికులు మహాత్ముని విగ్రహానికి వినతిపత్రమిచ్చారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె సైరన్ కు సిద్ధమవుతామని ప్రజా సంఘాల నాయకుడు చాపల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చాపల వెంకటేశ్వర్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాయుడుపేట. ఇవాళ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకి వేతనాలు ఇవ్వడం లేదనేసి పెండింగ్లో ఉన్నాయనేసి నిన్నే కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి గాంధీ మందిరం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ మహాత్ముడికి వినతిపత్రం రూపంలో మా సమస్యల్ని ఆయనకి తెలియజేశాం. ఇవాళ ప్రధానంగా మున్సిపల్ కార్మికులకి పెండింగ్లో దాదాపు 2 నెలల వేతనాలు ఇవ్వడంలో బకాయి పడ్డారు. అదేవిధంగా నాన్ ఆఫ్ కాస్ట్ కార్మికులకి 7 నెలలు జీతాలు ఇవ్వాలా. అదేవిధంగా మున్సిపల్ కార్మికుల్ని హెల్త్ అలవెన్స్ ఇచ్చే సందర్భంలో 2 నెలలు 6,000 లెక్కన 12,000 మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు 4 సంవత్సరాల క్రితం పెండింగ్లో ఉంది. ఈ సమస్యను పరిష్కరించమని అనేక మంది కమిషన్లు అడతా సరే పెడచెవని పెట్టారు. ఇప్పుడున్న కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని పోయాం. అయినా కానీ ఎక్కడ ఏ నెలలో ఆగి ఉండదు కానీ కనీసం చెప్పడంలే. 12 లక్షల రూపాయలు స్కామ్ జరుగుండదు. 12 లక్షల రూపాయలు ఇక్కడ అధికారులు అందరూ కలిసి మెక్కైనారు. ఇవాళ మున్సిపల్ కార్మికులు ఇవాళ నాయుడుపేట శుభ్రపరుస్తూ ఉంటారు నిద్రలేసి మొదలుకొని. అటువంటి కార్మికుల్ని సొమ్ముని ఇవాళ గాది కింద పందికొక్కల్లాగా మెక్కారు. మేము ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. గత 4 ఏళ్ల నుంచి అడుగుతా ఉంటే ఈ మున్సిపల్ అధికారులు చూస్తున్నారు తప్పితే మేషాలు లెక్కిస్తూ ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరం సమ్మెకాలం సందర్భంగా పెండింగ్ వేతనాలు 3,000 రూపాయలు పెండింగ్ వేతనాలు పెట్టేస్తున్నారు. 6,000 ఇవ్వడం, 5,000 ఇవ్వడం, ఇట్లా గందరగోళపరిచి 3,000 రూపాయలు పెండింగ్ వేతనాలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్షణం రిలీజ్ చేయాలా. అదేవిధంగా కార్మికుల్ని ఆఫ్కాస్ పరిధిలో తీసుకొని రావాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకి ఇళ్ల స్థలాలు, గట్టి ఇళ్ళు, అదేవిధంగా పాదరక్షలు, సబ్బులు, నూనెలు ఇవన్నీ కూడా ఇవ్వాలనేసి ఇవాళ నాయుడుపేట మున్సిపాలిటీ కమిషనర్ని, జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని, మున్సిపల్ శాఖ అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం. అయినా కానీ మా సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఇవాళ సమ్మెకు కూడా వెనకాడిపోవనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ 14-15 రోజుల లోపలగాన ప్రభుత్వం నుంచి కానివ్వండి, మున్సిపల్ అధికారుల నుంచి కానివ్వండి ఎటువంటి స్పందన రాకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తాం. మా ఆందోళన పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. కమిషనర్ గారు కూడా ఇవాళ మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో దాదాపు విఫలమైపోయాడు. చిన్న సమస్య చెప్తా ఉన్నా సరే ఆయన మున్సిపల్ కార్మికులు ఏముంది అనుకుంటా ఉన్నారు. ఇకనైనా సరే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్ ఇవ్వకపోవడం, పెండింగ్ లో ఉన్న అలవెన్స్ ఇవ్వకపోవడం, పెండింగ్ లో ఉన్న అలవెన్స్ ఇవ్వకపోవడం, కార్మికుల ఐక్యత. పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్ వెంటనే, మున్సిపల్ కార్మికులు పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్ వెంటనే, మున్సిపల్ కార్మికులు పెండింగ్ వేతనాలు, మున్సిపల్ కార్మికులు పెండింగ్ వేతనాలు, సిగ్గో హెల్త్ అలవెన్స్ ఇవ్వకపోవడం, హెల్త్ అలవెన్స్ ఇవ్వకపోవడం, మున్సిపల్ కార్మికులకు నివేశ స్థలాలు, మున్సిపల్ కార్మికులకు నివేశ స్థలాలు, మున్సిపల్ కార్మికుల పరిధిలోకి, మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, మున్సిపల్ కార్మికులపై వేధింపులు, మున్సిపల్ కార్మికులపై వేధింపులు, మున్సిపల్ కార్మికులపై వేధింపులు, మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు, మున్సిపల్ కార్మికుల ఐక్యత. పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడం, మున్సిపల్ కార్మికులకి పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడం, మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడం, మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు
మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు, మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు, మున్సిపల్ కార్మికుల ఆఫ్టర్ సర్వీలోకి. Hi Nilor, please subscribe to N3 TV.